హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ కిచెన్స్ తెలుగు. ఈరోజు మన రెసిపీ పిల్లలతో పాటు పెద్దవారికి కూడా ఎంతో ఇష్టమైన వేడి వేడి బఠానీ చాట్. మరి ఈ బఠానీ చాట్ని బండి మీద కంటే ఎంతో టేస్టీగా హైజీనిక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కుక్కర్లోకి నానబెట్టిన పచ్చి బఠానీ ఒక కప్పుని తీసుకుందాం. ముక్కలుగా తరిగిన మీడియం సైజ్ బంగాళదుంప ఒకటి, అలాగే 2 కప్పుల నీళ్లను పోసుకుని ఒక పావు చెంచా పసుపు వేసుకుని మూత పెట్టేయండి. 5 విజిల్స్ రానిచ్చి చల్లారాక మూత తీయండి. చూడండి, బఠానీ అనేది చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇలా కచ్చా పచ్చగా మ్యాష్ చేయండి, మరీ పేస్ట్ లాగా మ్యాష్ చేయకండి. నెక్స్ట్ ఒక పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. కొంచెం వేడెక్కాక తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ తరిగిన మీడియం సైజ్ టమాటోని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా 2 తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పావు చెంచా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని కలుపుకోండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం 1 అర టీ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా 1 అర టీ స్పూన్ వేసుకుందాం. ఫైనల్గా చాట్ మసాలా 1 అర టీ స్పూన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసుకున్న బఠానీ బంగాళదుంపల్ని వేసి బాగా కలిపి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మన బఠానీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పలచగా ఉంటే చాట్ అనేది బాగుండదు. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు తరిగిన కొత్తిమీరని వేసి కలుపుకోండి. చూడండి, మంచి పొగలొస్తూ నోరూరేలా ఎలా ఉందో. ఇంత వేడి వేడిగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 అర చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. ఏదైనా మరి వేడి మీద తింటేనే రుచండి. అందుకే బండి వాళ్ళు బఠానీని లాస్ట్ ప్లేట్ వరకు కూడా అలా వేడి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడి వేడి బఠానీ చాట్ని తీసుకుని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రై చేసుకున్న వేరుశెనగ గుళ్ళు, అలాగే కరకరలాడే సాల్టెడ్ కార్న్ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని, కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.